elegant, just looking like a wow. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఇంట్రడక్షన్లో చూసారు కదా మొబైల్కి సంబంధించిన డిజైన్ అలాగే కలర్ చూడడానికి ఎంత బాగున్నాయి. ఇలాంటి డిజైన్ ఇలాంటి కలర్స్ నేనైతే మొబైల్లో ఎప్పుడు ఊహించుకోలేదు. ఈ మొబైల్ మరేంటో కాదు, డిసెంబర్ 27న చైనాలో రిలీజ్ కానున్న ఐకు నియో 9 సిరీస్. మొదటిగా మొబైల్ గురించి చెప్పాలంటే ఇదొక గేమింగ్ మొబైల్, అలాగే ఇది కెమెరా మొబైల్ కూడా. ఎందుకు అంటున్నానంటే దీంట్లో వాడిన గేమింగ్ చిప్ గేమింగ్కి బాగుంటుంది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన రెండర్స్ ఆన్లైన్లో లీక్ అయిందని చెప్పాలి. చూడడానికి మొబైల్ అయితే చాలా బాగుంది. ఇలాంటి డిజైన్ అయితే ఇప్పటివరకు మనం ఎక్కడ చూసి కూడా ఉండమేమో. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్ది. ఇక్కడున్న లీక్స్ ప్రకారంగా అయితే చైనాలో ఐకు నియో 9 అలాగే 9 ప్రో కూడా రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. ఐకు నియో 8 సిరీస్ అయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది, బట్ ఇండియాకి మాత్రం రాలేదు. రీజన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇండియాకి మాత్రం స్కిప్ అయిందని చెప్పాలి మనం. ఇక ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో ఆల్రెడీ లీక్ అయిపోయాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి మీ తరపున చిన్న లైక్ కూడా చేసేసేయండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దే. నాకైతే ఈ మొబైల్ యొక్క కలర్ వేరియంట్ చాలా బాగా నచ్చింది. వీడియో అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే మీరు ఒక లుక్ వేసేయండి. నేను అనుకునేది ఏంటంటే రివ్యూ యూనిట్ కోసం కొంతమంది యూట్యూబర్స్ ఇస్తారు కదా, వాళ్ళు యూట్యూబ్లో వీడియో చేయడానికి ఇలా ఏమైనా చేశారేమో అని అనుకున్నాను. మనకైతే ఏ కంపెనీ నుంచి రివ్యూ యూనిట్స్ రావు, అట్లీస్ట్ డబ్బా కంపెనీ నుంచి కూడా మనకి రివ్యూ యూనిట్స్ రావండి. డబ్బా ఫోన్లు అంటే తెలుసు కదా, కీప్యాడ్స్, అవి కూడా మనకి రివ్యూ యూనిట్ కింద రావండి. ఎందుకంటే మనకు ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. మీ సపోర్ట్ ఉంటే మనకైతే రివ్యూ యూనిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రివ్యూ యూనిట్స్ వచ్చినా కూడా నేనేం ఉంచుకోండి, గివేవే కింద మళ్ళీ మీకే ఇస్తాను. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్లో ఒకరికి ఎడ్యుకేషన్ కోసం క్యాలిక్యులేటర్ కావాలని చెప్పేసి. వేరే ఛానల్ వాళ్ళైతే అన్న మొన్న వీడియో చూసా, ఆ ఫ్లిప్ ఫోన్ నాకు కావాలి, నా కోసం కాదు చదువుకే హెల్ప్ అవుతుంది. సామ్సంగ్ ఫ్లిప్ మొబైల్నే ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు, ఒక స్టూడెంట్కి గివేవే లాగా ఇచ్చారు. దీన్ని అడిగేది ఎగ్జామ్స్ కోసం క్యాలిక్యులేటర్ మాత్రమే, అది కూడా ఒక 1000 రూపీస్ అలా ఉంటుంది. ఈ వీడియో చూసిన 100 మంది అయినా సరే తలా ఒక 10 రూపాయలు వేసినా తనకైతే క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. మన ఛానల్కి అయితే అంత రెవెన్యూ లేదండి, లేదంటే నేనే తీసిచ్చేదాన్ని. నా తరపు నుంచి నేనైతే ఒక హాఫ్ అమౌంట్ ఇస్తానండి, మిగతా హాఫ్ అమౌంట్ మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఒక పర్సన్ చదువుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నేను అడుగుతున్నాను. గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ గురించి అయితే వెయిట్ చేయండి. ప్రైస్ ఏమీ తక్కువగా ఏమి ఉండదు. నేను అనుకున్నది 35 to 37 అయితే ఉంటుంది బేస్ వేరియంట్. జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ రావచ్చండి, ఎందుకంటే చైనాలో ఇంకా లాంచ్ అవ్వలేదు కదా, అక్కడ లాంచ్ అయిన తర్వాత ఇండియాకి వస్తుంది కదా. ఐకు నియో 7 తర్వాత 9 ఏంటని ఆశ్చర్యపోకండి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, 8 అయితే ఇండియాకి స్కిప్ చేసేస్తారని. ఎందుకు, ఏమిటి, ఎలా అని నన్నైతే అడగకండి, అది కంపెనీ వాళ్ళ ఇష్టం. ఇక లీక్ అయిన స్పెసిఫికేషన్ ఈ మొబైల్ ఇలా ఉన్నాయి. రెండు మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ ఒకే దాంట్లో చెప్పేస్తాను. డిస్ప్లే అయితే రెండిట్లోనూ సేమ్ అండి, ఫ్లాట్ డిస్ప్లేని. 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. LTPO BOE 80 డిస్ప్లే అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5, అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మొబైల్ ఫ్రేమ్ యొక్క కలర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి కలర్ విషయం అయితే నేను చూడలేదు ఇప్పటివరకు. అన్ని బ్లాక్ కానీ సిల్వర్ కానీ ఇచ్చారు. డిస్ప్లే గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే రాలేదు, లాంచ్ అయిన తర్వాత మనం అప్పుడు మాట్లాడేసుకుందాం. ఇక ప్రాసెసర్ వచ్చేసి నియో 9కి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వాడారు. అలాగే నియో 9 ప్రోకి వచ్చేసి డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే వాడారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అన్నది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అండి. డైమెన్సిటీ 9300 అనేది ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. రెండు కూడా 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్లే. రెండు మొబైల్స్లో కూడా Q1 చిప్ ఉంటుంది. ఇదైతే గేమింగ్ కోసం యూజ్ అవుతుంది, అందరికీ తెలిసిందే. గేమ్లో ల్యాగ్ ఉండదు, ఫ్రేమ్స్ అనేవి బాగా వస్తాయి, అలాగే బ్రైట్నెస్ బూస్ట్ కూడా దొరుకుతుంది. సో గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఐకు బ్రాండ్లో మొబైల్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా BGMIకి స్పాన్సర్ కూడా. ఇది BGMI ఆడే వాళ్ళకి చాలా బాగా తెలిసిన విషయమే. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అప్డేట్స్ అనేవి పర్లేదు, బాగానే ఉంటాయి. నా మొబైల్కి కూడా బాగానే ఇస్తున్నారు. ఈ మొబైల్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా ఈజీగా ఒక 4 years వాడేసుకోవచ్చు. లాంగ్ టైం మొబైల్ వాడాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి మొబైల్స్ తీసుకోవడం బెటర్ అండి.
ఐక్యూ నియో 9 అనేది సిరీస్ అనేది OnePlus 12Rకి ఎప్పట్లాగే పోటీగా అయితే వస్తుంది. ఇంతకుముందు వరకు అయితే పోకో ఉండేది, ఇప్పుడు ఆ ప్లేస్ని ఐక్యూ వాళ్ళు తీసేసుకున్నారు. ఏదైతే ఏముందిలేండి, మనకైతే మంచి ప్రైస్లో మంచి మొబైల్స్ వస్తే చాలు కదా. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా అయితే మంచిది ఇస్తున్నారు ఎప్పట్లాగానే. 50MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50MP పర్లేదు, కానీ ఈ 2MP ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవ్వకున్నా పర్లేదు కదండి, పెద్ద యూజ్ ఏముంటుంది ఆ 2MPలతోటి. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX920 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నేను వాడి మరీ చెప్తున్నాను, పర్సనల్ ఒపీనియన్ మాత్రం కాదండి, కంపేర్ చేసి మరీ చెప్తున్నాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP అయితే ఇస్తుంది. వివో వల్ల కెమెరా ఇంటర్ఫేస్తో వస్తుంది కాబట్టి వివో వల్ల ఆప్టిమైజేషన్ ఉంటుంది. కెమెరాలో బెస్ట్ మొబైల్స్ అంటే వివో కూడా ఒకటి కదా. కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అందులోనూ సోనీ IMX920 సెన్సార్ వాడారు కదా, ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. నాకు తెలిసి నార్మల్ వేరియంట్లో ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ వాడతారేమో అనుకుంటున్నాను. రిలీజ్ అయితే అవ్వనివ్వండి, అప్పుడు అయితే మనము అఫీషియల్గా చెప్పడానికి వీలుంటుంది కదా. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈసారి అయితే కొంచెం పెంచారు. 5160 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. నాకు తెలిసి ఐక్యూ బ్రాండ్ ఒకటే 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఎప్పటి నుంచో ఇదే ఇస్తున్నారు. ప్రైస్ ఎప్పటి నుంచో 120W ఫాస్ట్ ఛార్జరే మెన్షన్ చేస్తున్నారు. మంచి విషయం, మనకి బాక్స్లో ఉన్న ఛార్జర్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ బయట కొనాల్సిన అవసరం అయితే లేదు. బయట కొనాలంటే ఈజీగా 2000 అయితే పడుతుంది ఒరిజినల్ కావాలంటే. 120W ఫాస్ట్ ఛార్జర్ తోటి ఈజీగా ఒక 15 minutesలోనే మీ బ్యాటరీ అయితే ఫుల్ చేసుకోవచ్చు. ఈజీగా 1 day కూడా వాడేసుకోవచ్చు, గేమ్స్ ఆడకపోతే మాత్రం. ఇక ఆల్రౌండర్ స్పెక్స్ పరంగా అయితే ఈ మొబైల్ చాలా బాగుంది. ప్రైస్ మరి ఎంత తీసుకొస్తారో అప్పుడు చూడాలి. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో నా కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఈ స్పెక్స్ చూసిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటో మీరు గెస్ చేస్తే మాత్రం కమెంట్ చేయండి. నేనైతే అది కరెక్టో కాదో అప్పుడు చెప్తాను రిలీజ్ అయిన తర్వాత. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.